బీఆర్ఎస్ సీనియర్ నేత సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుపై కోనప్ప అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సిర్పూర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయడంతోనే తాను ఓడిపోయినట్లు కోనప్ప తెలిపారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ విషయానికి ఊతమిస్తూ ఇవాళ సీఎం రేవంత్ ని కోనేరు కోనప్ప తన అనుచరులతో పాటు వెళ్లి కలిశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ గాయత్రి. బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రస్తుతం కార్తీకి హస్తం పార్టీకి చెయ్యందించేందుకు సిద్ధమవుతున్నారు. దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయం కేంద్రంగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకవైపు బీఆర్ఎస్ బీఎస్పీకి సంబంధించినటువంటి పొత్తుకి సంబంధించినటువంటి అంశంలో కోనప్ప కొంత ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తన ఓటమికి ప్రధాన కారణం బీఎస్పీకి సంబంధించినటువంటి బీఎస్పీనే ప్రధాన కారణం తాను ఓడిపోవడానికట్టు కూడా గతం నుండి కూడా చెప్తూ వచ్చినారు. దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం తాజాగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఒకవైపు బీఆర్ఎస్ అదేవిధంగా బీఎస్పీ రెండు పొత్తు పెట్టుకుంటున్నట్లు ఖరారు చేసిన తర్వాత ఆయన అధినాయకత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన అనుచరులతో మంతనాలు జరిపిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నాగేంద్ర. ఎంపీ బారి నుంచి బీఆర్ఎస్ నాయకులు